ఇరాన్ మీద యుద్ధం జరుగుతున్నప్పుడే మనం కూడా మన పక్క దేశం మీద బాంబులు వేస్తే బాగుండని చాలా దేశాలు ఆలోచించే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అమెరికా ఏ రూల్స్ ఫాలో కాకుండా ఇంటర్నేషనల్ చట్టాలన్నింటినీ పక్కన పెట్టి ఇరాన్ మీద దాడి చేసింది. మనం చేస్తే తప్పేంటని చాలా దేశాలు ఆలోచిస్తున్నాయి. ఆల్రెడీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద బాంబులు వేసి 400 మంది చంపింది. ఈ క్రమంలో కిమ్ కూడా పక్కనున్న సౌత్ కొరియా మీద అణుబాంబు వేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆయన దగ్గర న్యూక్లియర్ ట్రయాడ్ అంటారు, అంటే భూమి మీద నుంచి, ఆకాశం నుంచి, సముద్రం లోపల నుంచి కూడా బాంబులు, న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగించగలిగిన సామర్థ్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న ICBM ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ద్వారా సౌత్ కొరియా మీద బాంబులు వేద్దామన్న ఆలోచనలు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇదే జరిగితే అణుయుద్ధం వచ్చే అవకాశం ఉంది. ఈ అణుయుద్ధాన్ని ఆపలేని పరిస్థితి రావచ్చు అనేది చెప్తున్నారు.